ఈవీఎంలు బెటరా? బ్యాలెట్ పేపర్ బెటరా? అదే నేను చెబుతుంది. బ్యాలెట్ పేపర్‌లో వచ్చేటప్పటికి రిస్క్స్ ఏవైతే ఉన్నాయో ఎత్తుకుపోవటం కావచ్చు, ఇంకులు పోయటం కావచ్చు, అయన్నీ కూడా ఎన్నేళ్ల పాటు మనం చూస్తున్నాం. అవి వద్దనుకునే కదా ఈరోజు మన ఈవీఎంలకొచ్చింది. ఈవీఎంలో వచ్చేటప్పుడు సెక్యూరిటీ పరంగా చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి 100% సెక్యూరిటీగా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రెజెంట్ ప్రోగ్రెస్ అయిన ఎకానమీలో వచ్చేటప్పటికి ప్రజాస్వామ్య వ్యవస్థలో వచ్చేటప్పటికి ఈవీఎంలే 100% బెటర్ అని నా దృష్టిలో చెబుతున్నాను. ఇక ఇట్లా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ట్వీట్లు చేసిర్రా, లేదంటే ఫేస్‌బుక్‌లో పెట్టిర్రా, వాళ్ళు వార్తలు చెప్పిర్రా, ప్రెస్ మీట్లు పెట్టిర్రా, ఇట్లాంటివన్నీ మనకు కూడా ఇప్పటివరకు నిజంగా ఈవీఎం మిషన్‌లో కూడా ట్యాంపరింగ్ చేయొచ్చు, దాన్ని కూడా హ్యాక్ చేయొచ్చా అనే ఎన్నో క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కదా, వాటికి అన్నిటికి కూడా సమాధానం చెప్పారు. సో ఇది ఈవీఎంలు మన కాడ మస్తు సెక్యూర్డ్గా ఉన్నాయి అండ్ జరిగిన ఎన్నికలు కూడా ఎంత భద్రత ఏర్పాట్లు చేసిరో ఈవీఎంలు దానికంటే మించే సెక్యూర్డ్గా రిజల్ట్స్ కూడా ఇచ్చినాయని చెప్తున్నారు. సో మన కాడ ఉండే ఈవీఎంలో ఎట్టి పరిస్థితుల్లో హ్యాకింగ్ చేసే అవకాశమే లేదు అని చాలా క్లియర్ అండ్ క్లారిటీ చెప్తున్నారు నిపుణులు.